ఎట్లా అది మర్చిపోతున్నా 25 మంది ఎమ్మెల్యేలాట రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట, గుసగుస పెట్టుకుంటున్నారట గుడిసెలాట. ఈయన అంటుండు ఈ బండెద్దు అంటుంది. బండెద్దు సర్కారు మొలదారం మంత్రి, మొలదారం మంత్రి ఆయన. మొలదారం ఉందన్నా మనకు అమ్మో ఉంటామన్నా పన్ను కొరుకుతున్నాడు. మొలదారం ఉన్న వాళ్ళకే పౌరుషం చెప్తాడు అట్లా. అయితే మరి 25 మంది ఎవరెవరు కలిసి మరి 2 జిల్లాల ఎమ్మెల్యేలాట 25 మంది కలిసిరాట. రేవంత్ కుర్చీ ఇర్ర కొడతారట. బండి ఎందుకు మరి వాళ్ళు చెప్పొచ్చునా? ఇది ఎట్లా పసి వచ్చింది? వెయ్యాలి, బట్టగాలు చెయ్యాలి, బట్టగాలు చెయ్యాలి. రాజకీయాలు అయ్యి రాజకీయాలల్లా వేస్తే ఏమైతుంది అంటే అందరు అలర్ట్ అయ్యి అటు సైడ్ తిరుగుతారు. అమ్మని అమ్మ ఎవరెవరు మాట్లాడుతారు, ఏమేం చేసుకుంటారు అనేది ఏమంటే వాళ్ళ మీద ఆలోచన మళ్ళాలి. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలలో ఇది ఒక భాగం. అంతేలే. ఇప్పుడు ఆ మధ్యన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కేటీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమనుకుంటారు, అమ్మ మళ్ళీ మనోడు వస్తారంటే మనమే సప్పరియొచ్చున్న కాదు కానీ వాళ్ళు అనుకున్నారు. కానీ అల్టిమేట్ గా ఇదంతా ఏంటంటే రాజకీయాలల్లో ఎత్తుగడలు ఇవి జనాలని మయమర్పిస్తుంది. పడ్డదా లేకపోతే ఇది పశు వచ్చిందా లేకపోతే నిజంగానే ఎందుకంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ మీటింగ్ కూడా పెట్టవచ్చు, మీటింగ్ పెడతారు. మంత్రులకు కూడా అంత లోపటంగా కచ్చపెచ్చే ఉందట. మంత్రులకు అట్లే ఉన్నది, అందరికి అట్లే ఉన్నది, అందరికి ఉండొచ్చు. నువ్వు అన్నట్టు ఉండొచ్చు. నడవంతరం వచ్చి గజ్జనెక్తాడు, నడవంతరం వచ్చి మేము ఇంతమంది, మేము ఇంత, మాకు ఇంత సీనియారిటీ, మాకు ఇంత అనుభవం ఉండొచ్చు. అయితే ఏమని ఆలోచన చేస్తారంటే ఒకవేళ ఉన్నా ఏం చేస్తారు ఇప్పుడు, ఏమంటారు, అరే అమ్మ మనం అందరం ఒకటైనా మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఆయన దింపుదామా అని ఆలోచన చేస్తారు. దింపుదామన్నా దింపే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఏం ఆలోచన చేస్తారంటే ఫైనల్గా అధికారంలో ఉన్నాము, అయ్యో పనులు చేయించుకుంటున్నాము, ఇప్పుడు కట్టెబెట్టుడు ఎందుకు, కదిలించుడు ఎందుకు, ఈ ఒక్కసారి కాదుదాం. ఇప్పుడు అనవసరంగా మనమే నష్టపోతాం, అందరి పొత్తులు అవతల లాభపడతారు, మనం అధికార పార్టీలో ఉన్న పేరు పోతుంది, ఇటువంటి పనులు చేయొద్దు అని ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏమో మరి తాడు వచ్చేది గుంజులాట అనేది మరి చేస్తారు కానీ అందరు కలుస్తారు. నువ్వు అంటున్నావు అంతే. ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే కూర్చుంటారు, ఏదైనా దావత్ అవుతుంది, మీటింగ్లు అవుతుంది. ఇప్పుడు అందరు అసెంబ్లీలో కలుసుకునేటోళ్ళు ఒకరికొకరు ఫోన్లు చేసుకునేటోళ్ళు అయినా పనులు ఉంటే ఇగో మీ ఏరియాలో మావోనికి పని ఉందంటే చేసి పెట్టే పెద్దన్న అని కూడా ఫోన్లు చేసుకుంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏనో దగ్గర ఫామ్ హౌస్ ఉన్నో గిన్నో తినే కన్నో తాకన్నో కలుస్తారు. కలిసినప్పుడు చర్చలు అనేటివి ఉంటాయి, కానీ చర్చలల్లా దాంతో సాధించేది ఏముండదు. అవును. ఇప్పుడు లీడర్లు బయట తిట్టుకుంటారు, లోపల గుసగుస పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు అనేది నడుస్తుంది. అవును. వాళ్ళు ఫోన్ కూడా చేసుకుంటారా లీడర్లు? ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేసుకుంటారు. చేసుకుంటారే. వాళ్ళు ఏమన్నా కొట్టుకుర్రా తిట్టుకుర్రా నీకు? అమ్మా ఇప్పుడు ఊళ్ళో కోళ్ళారా ముచ్చట ఎట్లుందనుకుంటున్నావు? మా ఎమ్మెల్యే ఆయన తిట్టాడు, అమ్మ ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే తిట్టాడు, అమ్మ ఆయన సంగతి చూస్తాం రాని ఈ కోళ్ళ వీడియోలు తీసి అలా ఇచ్చిపెట్టలేదు. అయితే గా మధ్యన కేటీఆర్ ఈయన ఇద్దరు ఇట్లా పచ్చగడ్డేసి బగ్గుమన్నాడు తిట్టుకురు. ఆయనేమో గుండుగాడు తంబాకుగాడు అని ఆయన అన్నాడు, ఏ వాడు ఫాల్తుగాడు వాడు ఈయన డైరెక్ట్ అన్నాడు. ఇన్ని తిట్లు తిట్టుకురు. ఒక రోజు కలవంగానే ఓ అమ్మా మున్పటి మొత్తం మర్చిపోయిరా. రాజకీయాలల్లా అంతే ఉంటది. నువ్వు స్టేజ్ ఒకటే స్టేజ్ మీద స్టేజ్ ఉన్న కార్యకర్తలు జనాలే పిచ్చోళ్ళుగా. ఇప్పుడు కార్యకర్తలు పిచ్చోళ్ళు అన్నది పిచ్చోళ్ళు కాదు, కాకపోతే అమాయకులు అనాలి. పిచ్చోళ్ళు అంటే వాళ్ళ కోపం వస్తుంది. మరి ఇంకేమిరా వాళ్ళు బయట అమాయకులే, లోపడగానేమో కూలిపోతురు. అది నిజమని నమ్మే అమాయకులు. ఎట్లా ఇక నిజంగానే తిట్టుకురు, రేపు కలిస్తే కూడా మావాడు కొడతాట్టున్నాయనని అనుకునే పరిస్థితికి కార్యకర్తలను తీసుకొస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, పెద్ద వ్యాపారం చేస్తా ఆయన ఉన్నాడు, ఈ తెలంగాణకు వస్తాడు. తెలంగాణకు వచ్చి ఏం చేస్తాడు, ఒక చిన్న సదస్సు లాగా పెడతాడు. పెట్టినప్పుడు ఎవరెవరు పిలుస్తాడు, పార్టీల ఆల్ పార్టీ ముఖ్యులను పిలుస్తాడు. కాంగ్రెస్ లో నుంచి ఒక 2-3
బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ముగ్గురిని, బీజేపీ నుంచి ఇద్దరు ముగ్గురిని పిలుస్తాడు, ఆ, బండి సంజయ్ని పిలుస్తాడు, వాళ్ళని కేటీఆర్ని పిలుస్తాడు, కాంగ్రెస్ నుంచి కొంతమందిని పిలిచినప్పుడు అందరు స్టేజీ షేర్ చేసుకున్నారు అనుకో, ఉమ్. అప్పుడు తిట్టుకుంటారా? ఏహే, నవ్వులు పువ్వులు ఉంటాయి. ఆ, ఆ, అది దూరం ఉన్నప్పుడే. దూరం ఉన్నప్పుడే. పెద్ద వ్యాపారవేత్త వచ్చి సమావేశం పెట్టిందంటే తిట్టుకుంటే వాడు వెళ్ళిపోతాడు. ఆ, కలిసి ఉంటే ఆ వ్యాపారవేత్త దగ్గర నుంచి అమ్మాలు వసూలు చేసుకోవచ్చు. ఆ, ఆ, ఎంత తెలియక ఈ రాజకీయాలంటే అట్లనే ఉంటాయి. పూట గడుపుకుంటున్నాయి, ఈ పూటల్లో ఊట గడుపుకుంటున్నాయి, జనాలను రెచ్చగొడుతుంది, మైక్లో పెడతారు, ఆ, బిడ్డ రా చూసుకుందాం నీ సంగతి ఏందో ఇలా తెలుస్తా అయ్యా, అని అన్నాడు. అనగానే, "ఏయ్, అమ్మా, మా వాడు లేచరా ఇక ఓ, ఇక మనం కూడా తయారు కావాలంటే పోయే, "ఏయ్, పోయే, పోయే. అంతే ఇక." ఆ, అంటే ఆ విధంగా రెచ్చగొడతారు. ఇక ఆయనకి ఎవరు దొరకక ఊళ్ళో నూనె కొడతాడు ఆడిగా. ఓ నీ. ఆడి హైదరాబాద్ దాకా ఊళ్ళో ఉన్న దొరికించుకొని కొడతాడు, అల్లాలే పీక్కుంటారు. పీక్కుంటారా. ఛీ, ఛీ. అది లొల్లి అవుతుంది, పోలీస్ స్టేషన్ దాకా పోతారు. వాడు మా ఎమ్మెల్యే అంటాడు, ఆ, ఎటువాడు. ఆ పోస్టర్ చింపుడు, పోస్టర్ కు పెండ రుద్దుడు, ఏ మావానికి పెండేట రుద్దాని వీళ్ళు కొట్టుకొని పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు, అన్న ఇట్లా ఏం కొట్లాడగానే పోలీసు వాళ్ళకి గీళ్ళు ఫోన్ చేసా ఇద్దరు ఇడిచిపెట్టరు, పంచాయతీలే చదువు అనిపిస్తారు. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు అమాయకుడు అమాయకులు పాపం. అందుకనే రాజకీయ నాయకుల మాటలు నమ్మి కొట్లాడకపోకుర్రి, మీ ఇల్లు ఆగమవుతుంది. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంబిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు చేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అంతేరా? అంతే. జర్ర పైన ఓ పిల్లలు జాగ్రత్త, జాగ్రత్త. కేటీఆర్ కూడా ఏమంటుండగా, ఏమంటుండు రాములు, కాంగ్రెస్ కు మిత్తితో సహా చెల్లిస్తాం, రేవంత్ కు మళ్ళీ చిప్పకూడు తినిపిస్తాం కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు చేసిన కాంగ్రెస్ బీజేపీకి జనం బుద్ధి చెప్పిరట. మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా బీజేపీకి కాంగ్రెస్ కు జనాలు బుద్ధి చెప్పిరట. కాంగ్రెస్ సీట్లో ఈ అబద్ధాలు చెప్తే జనాలని నమ్ముతారని చెప్పేసి చెప్తారు. ప్రతి ఒక్కరు సీట్లు లెక్క పెట్టుకోరు కదా, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లకు ఎన్ని సీట్లు వీళ్ళు గెలిచిరు వాళ్ళు ఎన్ని గెలిచిరు అని లెక్క పెట్టుకోరు కదా, అందుకనే గాలి దెబ్బలు వేస్తాడు అన్నట్టు. గాలి మాడలేంది అయ్యే గాలి దెబ్బలకి ఆ గాలి దెబ్బలే వీళ్ళకి అక్షింతలు అవుతున్నాయి. రామశ ఇప్పుడు నువ్వు గిది ఇస్తానో గిది గది చేస్తానో గది చేసి గిది ఇట్లా గది గట్లా మీతో పాటు మేము మాతో పాటు మీరు మొత్తానికి రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామన్న మాట మాట్లాడాలి కానీ జనాలు బుద్ధి చెప్పిరండి. ఇప్పుడు బుద్ధి ఎవరు చెప్పిన జనాలు తెలియదా? ఈ మాటలు బంద్ చేస్తే జర బాగుంటది. ఈ పుషా వదులుతుండు మన కూతురబడగలిపోతే దాంట్లో ఆడుతున్నాడు, వాళ్ళకి అక్షింతలు అవుతున్నాయి. రాములు ఇంకా రోక్కొస్తాడు. సీట్లు ఎక్కువ గెలిచింది కాంగ్రెస్ వాళ్ళేనా? సరే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి కాంగ్రెస్ లో తక్కువ వస్తే అప్పుడు నువ్వు ఆ మాట అన్న సింగారం జనాలు కూడా పాటి పడతారు. ఏది ఎక్కలేదు ఎల్లాక ఇళ్ళకినట్టు ఈ నడవంగా ఈ కుప్పి గంతుల ఈ కుసనాల కథ ఏంది మరి?